హరే కృష్ణ. భగవద్గీత 11వ అధ్యాయం 8వ శ్లోకం. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వర్యం. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వర్యం. భావం: భగవంతుడు అయిన కృష్ణ భగవానుడు అర్జునుడితో మాట్లాడుతూ, కానీ ఈ ప్రస్తుత కళ్ళతో నీవు నన్ను చూడలేవు, అందుకే నీకు నేను దివ్యమైన నేత్రాలు ఇస్తున్నాను, వాటితో నా యోగ ఐశ్వర్యాన్ని చూడు అని అంటున్నారు. ముందు శ్లోకంలో మనం అనుకున్నట్లు కృష్ణుడి విశ్వరూపాన్ని చూడటానికి అర్జునుడి యోగ్యత గురించి ఇక్కడ సమాధానం చూడవచ్చు. శ్రీకృష్ణుడు తన విశ్వరూపం భౌతికమైనది కాదు, పూర్తిగా ఆధ్యాత్మికం అని ధృవీకరిస్తున్నారు. కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్య దృష్టిని ఇవ్వవలసి ఉంటుంది. ఈ విశ్వరూపం అతీంద్రియం, అలాగే అసాధారణం, అద్భుతం. ఇది ఎప్పుడూ వ్యక్తపరచబడని అపరిమితమైన అద్భుతాల ప్రదర్శన కలిగి ఉంటుంది. శ్రీకృష్ణుడు తన విశ్వరూపంలోని సర్వజీవరాశిని తన చిన్న భాగంలో ఉంచి తన విశ్వరూప మహత్యమును అర్జునుడికి దర్శనమిచ్చి ఆ ఆనందం పొందమని ఉపదేశిస్తున్నారు. కానీ అర్జునుడు తనకున్న భౌతిక కళ్ళతో, అంటే ఆధ్యాత్మిక దృష్టితో కాకుండా కేవలం భౌతిక వస్తువులను చూడగల కళ్ళతో ఆ అపూర్వ, అపార మరియు అద్భుతమైన రూపాన్ని చూడలేరు. ఈ ఇంద్రియ పరిమితి కారణంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్యమైన దృష్టిని అందించి ఆ విశ్వరూపాన్ని చూడగలిగేలా చెయ్యాలి అని అనుకున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడు పశ్యమే యోగం ఐశ్వర్యం అని చెబుతున్నారు. అంటే తన అలౌకిక మరియు ఆధ్యాత్మిక మహిమను చూడమని చెబుతున్నారు. యోగం ఐశ్వర్యం అనేది కృష్ణుడి దివ్యమైన మరియు అసాధారణమైన శక్తిని సూచిస్తుంది. భగవంతుడిని మనసుతో కాకుండా ఆధ్యాత్మిక నేత్రాలతో భగవంతుని అనుగ్రహం ద్వారా విశ్వరూపాన్ని చూడాలి. శ్రీకృష్ణ విశ్వరూపాన్ని చూడటానికి మనసుతో కాకుండా దృష్టిని మార్చుకోమని అర్జునునికి చెప్పబడుచున్నది. శ్రీకృష్ణ విశ్వరూపం అతి ముఖ్యమైనది కాదు, ఇది తర్వాతి శ్లోకంలో తెలుస్తుంది. అయినా అర్జునుడు విశ్వరూపాన్ని చూడాలనుకున్నారు కాబట్టి ఆ విశ్వరూపం చూడటానికి అవసరమైన ప్రత్యేకమైన దృష్టిని భగవంతుడు ఇస్తున్నారు. శ్రీకృష్ణుడి దివ్యమైన సంబంధంతో చక్కగా ఉన్నట్టి భక్తులు ప్రేమపూర్వక లక్షణాలతోనే ఆకర్షితులవుతారు. శ్రీకృష్ణునితో ఆడుకున్న గోపబాలురు కోసం, కృష్ణుని తల్లిదండ్రుల కోసం కృష్ణుడు తన విభూతి ప్రదర్శన చేయాలని ఏనాడు కోరుకోడు. విశుద్ధ ప్రేమలో వారెంతగా మునిగిపోయి ఉంటారంటే శ్రీకృష్ణుడు అసలు దేవాదిదేవుడు అనే సంగతే వారికి తెలియదు. తన ప్రేమలో వారు శ్రీకృష్ణుడు దేవాదిదేవుడని మరిచిపోతారు. శ్రీకృష్ణునితో ఆడుకున్న బాలురు ఏ మహాపుణ్యం చేశారో అందుకే వారు కృష్ణునితో ఆడుకోగలుగుతున్నారని శ్రీమద్భాగవతం 10వ స్కందం 12వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పబడింది. ఇత్తం సతాం బ్రహ్మ సుఖానుభూత్య దాస్యం గతానాం పరదైవతేన మాయాశ్రితానాం నరదారకేణ సాకం విజహృః కృతపుణ్యపుంజా. ఋషుల చేత నిరాకార బ్రహ్మముగా, భక్తుల చేత దేవాదిదేవుడిగా, సామాన్య మానవులచే ప్రకృతి ద్వారా సృష్టించబడిన వాడిగా భావింపబడిన పరమ పురుషుడు ఇతడే. తమ పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారో ఈ బాలురు ఇప్పుడు ఆ దేవాదిదేవునితో ఆడుకుంటున్నారు. ఆ బాలురకు శ్రీకృష్ణుడు భగవంతుడని తెలియదు. అతనిని వారు సన్నిహిత మిత్రుడని భావించారు. అందుకే సుఖదేవ గోస్వామి ఈ విధంగా పలుకుతున్నారు. నిజం ఏమిటంటే భక్తుడు విశ్వరూపాన్ని చూడాలని అనుకోడు, కానీ
కృష్ణుడి మాటలను నిరూపణ చేయడానికి, రుజువు చేయడానికే అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూడకోరారు. విశ్వరూపాన్ని చూడడానికి అవసరమైన శక్తి భగవంతుడు అర్జునునికి ఇచ్చారు. ఈ దివ్య దర్శనం అర్జునుడి సందేహాలను, అలాగే మనలాంటి వారి సందేహాలను, అలాగే రాబోవు తరాల వారి సందేహాలను తొలగించడానికి మరియు కృష్ణుని పరమ అధికారాన్ని మరియు పరమ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి చూపబడినది. హరే కృష్ణ.